హాయ్ అండి. ఈరోజు మనము వేడి వేడి అన్నములో ఇలా మధ్యలో మిరపకాయలు, మనము వెన్నలా మృదువులుగా కరిగిపోయే కొత్తిమీర వంకాయ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. చాలా బాగుంది. ముందుగా దీని తయారీ విధానం చూద్దాము. ఇలా పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. తెల్లవైనా అవినా పర్వాలేదు, నల్ల వంకాయలైనా పర్వాలేదండి. ఒక పెద్ద కట్ట కొత్తిమీరము, వెల్లుల్లిపాయలు, టమాటాలు, మనము స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరపకాయలు ఇలా రెడీ చేసుకుందాము. ముందుగా ఇలా వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకుని ఒలుచుకోవాలండి. ఇందులో చిన్నగా అల్లం ముక్క వేసానండి. జీలకర్ర కూడా వేసాను ఒక స్పూన్ ఫుల్లు. ధనియాలు కూడా ఒక స్పూన్ ఫుల్ వేసానండి. మసాలా ఏమీ వేయనక్కర్లేదు. ఓన్లీ ఒక వెల్లుల్లిపాయలు వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని జార్లో వేసుకుందామండి. ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిరపకాయలు కూడా మన స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇందులో మనము కొద్దిగా ఉప్పు వేసి ఇది మిక్సీ అవ్వడానికని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొత్తిమీర పేస్ట్ను. ముందుగా మనము పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇలా చూడండి చల్ల మిరపకాయలు వేయించుకుని తీసుకుందామండి. ఈ కొత్తిమీర వంకాయలో ఈ మిరపకాయలు నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఒక ఫస్ట్ ముద్దలోకి ఈ మిరపకాయలు కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి. అద్దిరిపోతుందండి. మిరపకాయలు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి మధ్యలో మిరపకాయలు వేగిపోయినాయి చూడండి. ఇవి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఇవి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్లోకి ఉప్పు వేసుకొని ఇలా వంకాయలుగా కోసుకోవాలండి. పురుగులు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకొని ఇలా వంకాయలో కోసుకోవాలి. ఇలా వాటర్ నుండి సెపరేట్ చేసుకున్న వంకాయలను స్ట్రైనర్లో వేసుకున్న వంకాయలను ఇప్పుడు మనము ఆయిల్లో వేసుకొని మగ్గించుకుందామండి. మూత పెట్టి ఒక 60-70% ఆయిల్లో మగ్గి వరకు వంకాయను నూనెలో మగ్గించుకుందాము. చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్లో మగ్గితే వంకాయ తెల్ల వంకాయలైనా చాలా బాగుంటుంది, నల్ల వంకాయలైనా చాలా బాగుంటుందండి. ఇలా చూడండి మన వంకాయలు కూడా బాగా మగ్గినాయండి. ఇప్పుడు ఇలా ఆయిల్లో మనము మగ్గించుకోవాలన్నమాట అండి. ఇలా చూడండి ఆయిల్లో బాగా వంకాయ మగ్గిపోయింది. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసుకుందామండి. అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ అండి. ఇలా ఆయిల్లో మగ్గించుకుందామండి. ఇందులో మనము అంతగా వాటర్ ఏమేమండి, జస్ట్ జార కడిగిన వాటర్ వేస్తున్నాను అంతేనండి. అది మన కొత్తిమీర ఆ జారుకి అంటుకుపోయింది కాబట్టి దాన్ని క్లీన్ చేయడానికి జస్ట్ ఒక లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసి జార్ కడిగిన వాటరు, ఒక మీడియం సైజు టమాటాలు 4 అండి. ఇలా పెద్ద సైజు ముక్కలు కోసుకొని వేసుకోవాలి. ఈ పులుపు, ఈ కొత్తిమీర ఫ్లేవరు, ఈ టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట. అందుకనే మనము టమాటా ముక్కలు వేసాము. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొద్దిగా ఉప్పు వేసానండి. ఇప్పుడే పర్ఫెక్ట్గా ఉప్పు చెక్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. మూత పెట్టి మగ్గించుకుందాము. చూడండి 5 minutes అయిన తర్వాత మూత తీస్తున్నాను. ఆల్రెడీ కొద్దిగా వాటర్ ఉందండి. మనం కారం వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా కారం కూడా సరిపోయిందండి. ఉప్పు చెక్ చేసాను, ఉప్పు కూడా సరిపోయింది. మనం ఆయిల్ బయటకు వచ్చే వరకు కర్రీని మగ్గించుకుందాము. మళ్ళీ మూత తీసుకుని ఒకసారి చూసుకుందాం. చూడండి ఆయిల్ బయటకు వదులుతుంది. ఒకసారి కలుపుకుందామండి. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మన కొత్తిమీర వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా బయటకు వదులుతుంది. చూడండి వంకాయ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. మన కూర కొత్తిమీర వంకాయ కూర రెడీ అయిపోయింది. టమాటా కూడా మగ్గిపోయిందండి. మన టుడే స్పెషల్లో
టేస్ట్ చూసానండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. కొత్తిమీర ఫ్లేవర్తో అబ్బా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర వంకాయ ఫైనల్గా మనం వేపుకున్న మధ్యలో మిరపకాయలని ఇలా స్మాష్ చేసుకుని వేసుకుందాము. ఇలా నేను 3 మిరపకాయలు స్మాష్ చేసుకుని వేసుకున్నానండి. ఇంకా వేయించుకున్నవి కొన్ని ఉంచుకున్నాను. మన రైస్లో తినడానికి ఈ కొత్తిమీర వంకాయలో నంచుకుని తినడానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర వంకాయ కూర టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. మన కూర రెడీ అయిపోయింది చూడండి. ఇలా వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుని ఇలాగా మనం వేయించుకున్న మజ్జిగలో మిరపకాయలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ మన కొత్తిమీర వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మృదువులా కరిగిపోయిందండి. మృదువుగా వెన్నలా కరిగిపోయిందండి. అంత బాగా కుక్ అయిందండి. చాలా బాగుంది. కొత్తిమీర ఫ్లేవర్తో సూపర్ ఉందండి.